మనిషికి ఓటమి ఎప్పుడొస్తుందో తెలుసా? గెలవనప్పుడు కాదు, ఓటమికి భయపడి గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నించనప్పుడు. మిత్రమా, ఈ ప్రాణం శాశ్వతం కాదని తెలిసిన ఆత్మ దేహంలో ఉండట్లేదా? మరి ఓడిపోతావేమో అన్న సందేహానికే ప్రయత్నించడం ఆపేస్తావా? శక్తి ఉంటే పరిగెత్తు, లేకుంటే నడువు, అది కూడా చాత కాకపోతే నేలపై పాకు, కానీ అలా ఒక్క దగ్గరే ఉండిపోకు. అయిపోయింది, 2025 కూడా ముగిసిపోయింది. అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదా? నా మాట విను. కొన్ని రోజులు ఉదయమే లేచి దేవుడిని పూజించడం మొదలుపెట్టు. 1 రోజు 2 రోజులు కాదు, 41 రోజులు దేవుడు ధ్యానంలో ఉండు. పుస్తకంపై రోజు ఉదయం నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది రాసిపెట్టు. పడుకునేటప్పుడు అది చదివి పడుకో. నీ మెదడులో ఉన్న సందేహాలన్నీ పోతాయి. మిత్రమా, పక్షి పిల్లలని పెడుతుందని తెలిసినప్పటి నుండే గూడు కట్టడం మొదలు పెడుతుందంట. ఆ చిన్న